8 లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది. కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా. మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తామంటే లేదు, బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలు ఇస్తుంది అన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తుంది అని అదే నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులన్నీ తీసుకున్నాడు, మంత్రి పదవులు అనుభవించారు, బీజేపీతో దోస్తీ కొనసాగించారు, బీజేపీకి బానిసలుగా పనిచేశారు. ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు, వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. అది ఆ పాత 5 సంవత్సరాలు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మరి ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని అవసరాలు తీరుతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు. బీజేపీతో దోస్తీని కొనసాగించారు, స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మనకు ఏది వచ్చినా ఏది రాకపోయినా ఆ వ్యవసాయం మీదనే బతికేయచ్చు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు గారు ఏమైనా చేశారా అంటే బీజేపీతో దోస్తీ సాగించాడు కానీ చంద్రబాబు గారు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేరు, పోలవరం ప్రాజెక్టు తెచ్చుకోవాలన్న సోయలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచనే చేయలేదు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు. పోనీ జగనన్న గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది, పోలవరం ప్రాజెక్టు ఆయనన్నా తెచ్చుకున్నాడా? 90% నిధులు ఇవ్వాలి మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తీ పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తీ. పోనీ బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే, హైదరాబాద్ను తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరేలే పోనీ అదైనా ఇచ్చింది అనుకోవచ్చు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆయనేమో సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు. జగనన్న గారేమో 3 రాజధానిని మొత్తం గందరగోళం చేశారు. 3 రాజధానులు కాదు కదా, ఇప్పుడు ఒకటన్నా మనకు రాజధాని ఉందా? పోనీ 3 ఉన్నాయా? ఏది ఉంది అంటే ఏదీ లేకుండా ఉంది. మనం ఏమి సాధించుకున్నట్టు? ఇప్పుడు చంద్రబాబు గారైనా వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు. లేకపోతే బీజేపీతో దోస్తీ కోసము మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నిటినీ మొత్తాన్ని ఎందుకు పణంగా పెట్టారు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే, మీరు బీజేపీతో దోస్తీ కొనసాగించండి, లేదా బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చుంటే మీరు బీజేపీకి బానిసలుగా ఉండండి, లేదా మనకు బీజేపీ పార్టీ రాజధాని ఇచ్చుంటే సరే మీరు బీజేపీతో ఆనందంగా డాన్సులు వేసుకోండి, లేదా బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు
ఉంటుంది. పోనీ మన రాష్ట్రానికి 1 కోటి ఉద్యోగాలైనా వచ్చుంటే సరే బీజేపీ పార్టీతో మీ పార్టీకి మీరు దోస్తీ చేసుకోండి అనుకోవచ్చు. బీజేపీ పార్టీ ఏం చెప్పింది? అసలు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న నల్లధనం మొత్తము తీసుకొస్తాము, పేదల చేతుల్లో పెడతామంది. పోనీ మన పేదల చేతుల్లో ఎవరైనా ఏమైనా పెట్టారా? బీజేపీ పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే అది చేయలేదు. బీజేపీ పార్టీ పోనీ రైతులను ఆదుకుందా? రైతులకు రెట్టింపు చేస్తాం, దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం. పోనీ అదైనా మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా మతం పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం ఇద్దరు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తులు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది అనడానికి వేరే సాక్ష్యాలు ఏవీ అవసరం లేదు. ఈరోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక ఎంపీ గెలుచుకోలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసం అయిపోయింది బీజేపీకి, మనం టీడీపీ వల్ల, మన వైసీపీ నాయకుల వల్ల. ఎందుకు అని అడుగుతున్నా. అటు జగనన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఒక్క న్యాయం చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ఇవ్వకుండా, రాజధాని ఇవ్వకుండా, మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అని అడుగుతున్నా. ఎందుకు